అవకాశం దొరికింది కాబట్టి ఏదో ఒక రంధ్రం దొరికింది కాబట్టి దాంట్లో దూరమని చూస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు నేను చెప్పిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్య ఇదేదో లోకేష్ గారికి లేదా జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య అనే విధంగా తీసుకొస్తున్నారనే మాట అంటే ఈయనకు వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. చిట్టిబాబు గారికి వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. అట్లా కాదు, మీకేంటండి, మీకేంటి వద్దులేండి, పర్సనల్ గా వద్దులేండి. లోకేష్ గారిని తట్టుకునే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎవరైతే చిట్టిబాబు గారు కొంచెం మీరు 2 నిమిషాలు ఉపయోగపడండి, మాట్లాడినివ్వండి. కార్యకర్తలు ఎప్పుడు సమయం దొరికినా దేవా పుట్టారు ఇంకొకటి ఎప్పుడు చేస్తారు. మీరు మీ ఆధిపత్య ధోరణి మీరు పోటాడు ఎవరి మీద ఎందుకు ఏడుస్తారు? మీ తప్పు మీలో ఉన్న తప్పులయ్యి మీరు ఎప్పుడు ఇవాళ కాదు దేవా కాదు ఎన్ని సినిమాలు ఎన్ని చోట్ల జరగట్లేదు. అది తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ కి చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆగండి, మాట్లాడుతున్నారు, మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. ఎందుకు ప్రయత్నిస్తారు? ఇప్పటికైనా సభ్యతగా సమర్థించడం కాకుండా ఇది మాట్లాడింది తప్పే. ఓకే నేను అడుగుతాను చిట్టిబాబు గారు, దయచేసి మీరు ఓపిక పట్టాలి, దయచేసి సార్ విజయ్ గారు ఒకటి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీరేం చెప్తారు? సార్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా ఒక ప్రముఖ హీరోగా ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుందో అదే విధమైన రెస్పెక్ట్ ఉంటుంది. అందులో తక్కువ చేసేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రకరకాల వీడియోలు పెట్టారు. మొన్న రీసెంట్ గా మీరు కూడా ఒక వీడియో చూసుంటారు. లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాగానే వారిని కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి వీడియో మనం అందరం కూడా చూసాం. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఏం లేదండి, ఏదో ఉందనేటువంటి గాలి పోగేసి గాలి మాటలు గాలి ప్రచారాలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటిది వీళ్ళ ప్రయత్నం తప్ప దీంట్లో ఏ విధమైన వాస్తవాలు లేవు. నిజంగా ఒకవేళ ఎమ్మెల్యే గారు తప్పు చేస్తుంటే వయసు వస్తే సరిపోదు, వయసు వస్తే సరిపోదు పెద్దరికానికి. ఆగండి, మీరు వద్దులేండి మాట్లాడదు. ఒక్క నిమిషం చిట్టిబాబు, ఒక్క నిమిషం. విజయ్ గారు ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడి మీరు విన్నారా సార్? మీరు ఆగండి సార్, చిట్టిబాబు గారు నేను అడుగుతాను, ఆగండి దయచేసి. తప్పు జరిగింది తప్పు మాట్లాడాడు అని కరెక్ట్ కాదు అని ఒక మాట అంటే గౌరవం నిలబడుతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు ఇప్పుడు మీరు దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా? పెద్దవాడు అన్నారు కదా, దగ్గుబాటి ప్రసాదే కాదు ఎవడైనా సరే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, విచారణ జరుగుతా ఉంది, ఆయన చేయలేదు అంటున్నాడు, అనలేదు అంటా ఉన్నాడు. దాని మీద విచారణ నిజంగా జరిగిందా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అరే బాబు పెద్దోడు ఊరుకుంటా ఉంటే చిట్టిబాబు గారు 5 నిమిషాలు కూడా ఆగలేవేంటి? ఆగండి మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు సార్ ఎవరు మాట్లాడినా తప్పే. ప్రసాద్ ఎమ్మెల్యే అయినా సరే సామాన్యుల గురించి అసభ్యంగా మాట్లాడేవాడిని ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చర్యలు తీసుకోవాల్సింది, దాన్ని ఖండించాల్సిందే. ఖండించబోదాలు మన మనుషులే కాదు. అటువంటి పరిస్థితి అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు ఎవరు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యే గారు తాను అనకపోతే అన్నందాన్ని అన్నట్టు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ 2 వారాలైంది. లేదు అన్నారంటే ఎమ్మెల్యే గారి మీద అధిష్టానం యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఏది జరగలేదు అనేది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళు 10 రోజుల నుంచి చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వారి ధర్నాలు కానీ లేకపోతే రాస్తారోకలో లేకపోతే గొడవ వాళ్ళు చేస్తున్న పరిస్థితి అక్కడ. సార్ ఇప్పుడు ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, గతంలో ఏ విధంగా అయితే రెండు వర్గాలకు సంబంధించి వారిని రెచ్చగొట్టడానికి రకరకాల పద్ధతులు చేసేవాళ్ళు, మళ్ళీ అదే విధమైనటువంటి పద్ధతులు ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆయన క్లియర్ గా కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి, విచారణ జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా మందలించారు. ఇంకా దీనికి సంబంధించి విచారణ వచ్చిన తర్వాత నీపైన చర్యలు ఉంటాయని కూడా, ఒకవేళ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అందులో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉంటే దాన్ని కూడా పోలీసులు ఛేదిస్తారు ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే ఉందా కుట్ర ఉందా దీని వెనక? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముసుగులో ఇంకెవరన్నా వేరే పార్టీలు వస్తున్నారంటారు మీరు? అంటే ఆ అవకాశం ఉన్నట్టు
చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే సొంత బాబాయ్ చంపుకొని గొడ్డలి చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఫ్రంట్ పేజ్ చేసినటువంటి వీళ్ళు ఎంతకైనా సమర్థులే కదా. ఓకే, వీళ్ళు చెప్తా ఉంది కదా, కాబట్టి వీళ్ళు చేశారంటానికి కూడా అవకాశం ఉంది. మేము స్పష్టంగా ఇవాళ జూనియర్ మీరు ఇంకో ఈ మధ్య వీడియో చూడండి. ఎప్పుడో కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మన భువనేశ్వరి గారిని ఏదో తప్పుడుగా మాట్లాడినప్పుడు ఆయన నేను ఏ విధంగా బాధపడ్డాననే మాటల్ని ఇప్పుడేదో ఆయన్ని తిడితే ఆయన మాట్లాడినట్టు వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అంటే దీని కుట్ర లేదనా? ఏమో అది ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు సార్? ప్రయత్నం చేస్తున్నారా లేదా? అది వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు? ఆ వీడియోలు జూనియర్ గారు అభిమానులు చేయొచ్చు, లోకేష్ గారు అభిమానులు చేయొచ్చు, ఎవరో సామాన్య ప్రజానీకం చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళు చేయొచ్చు. ఫలానా పార్టీ, ఫలానా వర్గం, ఫలానా వ్యక్తులని ఎట్లా చెప్తాం మనం ఆధారాలు లేకుండా? నేను చెప్పేది అదేనండి. దీంట్లో ఈ ఇష్యూని బేస్ చేసుకొని చలి కాచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంశం రైట్.